కృష్ణా జిల్లాలో బరి తెగించారు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చక్రవర్తిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. విగ్రహ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఓవర్ యాక్షన్ చేశారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కృష్ణా జిల్లాలో బరి తెగించారు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చక్రవర్తిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. విగ్రహ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఓవర్ యాక్షన్ చేశారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెనమలూరులో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అరాచకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దేశీయ అధికారాన్ని అడ్డం పెట్టుకునే టీడీపీ ఎమ్మెల్యేలు ఎంతలా తెగించి వ్యవహరిస్తున్నారు అనే దానికి ఈ ఘటన ఒక ఉదాహరణగానే చెప్పుకోవచ్చు. కానూరులో ఎవరైతే ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి ఉన్నారో ఆయనకు సంబంధించి వారి తాతగారి విగ్రహం అనేది దాదాపుగా 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహం వద్ద ప్రస్తుతం కొన్ని మరమ్మతు పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఆ పనులు చేయడానికి వీల్లేదంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, టీడీపీ నేతలంతా కూడా అడ్డుపడిన పరిస్థితి. ఆ గతంలో ఒక 30 ఏళ్ల క్రితం ఎవరైతే చక్రవర్తి తాతగారు టీడీపీలో పనిచేశారు కాబట్టి మీరే అక్కడ ఏవైతే మరమ్మతులు చేయాలి, మీరు చేయడానికి వీల్లేదంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే అలాగే కార్యకర్తలు అడ్డుకున్నారు. మా సొంత వ్యవహారానికి సంబంధించి మీరు పార్టీ రంగం ఎందుకు తులుముతారంటూ కూడా ఈయన ఎమ్మెల్యే ప్రశ్నించిన పరిస్థితి. ఈ క్రమంలోనే భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవభక్తుని చక్రవర్తిని ఆ మరమ్మతులు చర్యలు చేపడుతున్న ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి. ఈ క్రమంలో పోలీసులను ఏదైతే చక్రవర్తిని అడ్డుకుని అతన్ని బలవంతంగా తమ వాహనాలు ఎక్కించుకుని తీసుకెళ్లారు. మొదటగా గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారని సమాచారం ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఏలూరు తీసుకెళ్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుకుంది. అయితే బోడే ప్రసాద్ ఈ కావాలనే వైసీపీ శ్రేణులు కావచ్చు, వైసీపీ నేతలను రెచ్చగొట్టేలాగా వ్యవహరిస్తున్నారు. తనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఈ దేవభక్తి చక్రవర్తి వాళ్ళ తాతగారి విగ్రహం వద్దకు వెళ్లి తాను ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే ఇక్కడికి రావాలంటూ కూడా సవాల్ చేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి ఈ తరహాలో అక్రమంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న పరిస్థితికి ఈ ఘటన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే బోడే ప్రసాద్ వైఖరి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. కృష్ణా జిల్లాలో బరి తెగించారు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చక్రవర్తిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. విగ్రహ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఓవర్ యాక్షన్ చేశారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దేవభక్తుని చక్రవర్తి తాత వెంకటేశ్వరరావు విగ్రహం వద్దకు అనుచరులతో వచ్చి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హల్చల్ చేశారు. దమ్ముంటే విగ్రహం వద్దకు రావాలంటూ సవాల్ చేశారు బోడే. దీంతో తన తాత వెంకటేశ్వరరావు విగ్రహం వద్దకు బయలుదేరిన దేవభక్తుని చక్రవర్తిని పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీరుపై పెనమలూరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.